ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్నా కొనియాడబడుతున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని కాపాడారు, మా కుటుంబాన్ని రక్షించారు, మా అందరి గృహాల చుట్టూ మీ కంచె దయచేశారు, కాపుదల దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన్నే తండ్రి, మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అయా, మీ కృపను నిర్లక్ష్యం చేసేవారిగా, తృణీకరించేవారిగా ఈరోజు మేము ఉండకుండా మీ చిత్తమేమిటో గ్రహించి మీ చిత్తానుసారముగా జీవించే ధన్యత మాకు అనుగ్రహించండి తండ్రి. ఎస్ లార్డ్. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును అని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనము ద్వారా భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, బుద్ధిహీనత కలిగి అనేక మంది నోటి మాటలను వ్యర్థముగా వాడుతూ లేనిపోని సమస్యల్లో, లేనిపోని శోధనల్లో పడుతూ అయా జీవిస్తున్నారు, అశాంతితో జీవిస్తున్నారు ప్రభువా. ఆ విధంగా మీ బిడ్డలమైన ఎవ్వరము తండ్రి మేము ఉండకుండా మా మాటలను తగు జాగ్రత్తగా వాడుతూ జీవించడానికి కృప దయచేయండి. ఏ కలహాలకు వెళ్లకుండా, ఎటువంటి విరోధాలకు వెళ్లకుండా, మాటల ద్వారా పాపం చేయకుండా మీ నామాన్ని గణపరిచే వారిగా మా మాటలు ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయా, ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. చేస్తున్న పనులు కూడా మీ నామాన్నే మహిమపరచాలి నాయన. ఆ విధమైన పనులను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున ప్రయాణాలను దీవించండి తండ్రి. మా మార్గాలు మీకు అప్పగిస్తున్నామయ్యా, మా వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆ వాహనాలను నడుపుతున్న ఆ డ్రైవర్స్ ని మీకు అప్పగిస్తున్నాం. ఎదురుగా వస్తున్న ఆ వాహనాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎవ్వరికి ఏ అపాయం, ఏ ప్రమాదం జరగకుండా క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించుటకు మీ కృప చూపించండి. అయా, ప్రతి బిడ్డకు నాయన సౌఖ్యమైన